ఒకటి 18 నెలలు అవుతుంది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దాన్ని ఏమైనా నిరూపించగలగలరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే ఇది అని చెప్పి ఎక్కడైనా మీరు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఆయనదా అని మీరు ఎక్కడైనా చెప్పగలగలరా? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదని ఎందుకు నిరూపించలేకపోయారు? ఎలక్షన్కి ప్రజల్ని ఏ రకంగా నమ్మబలకాలి, ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలనే విధానం అన్ని బ్రహ్మాస్త్రాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒకటి కాదు, పవన్ కళ్యాణ్ చేయవలసింది పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేసింది చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? లక్ష్మణరావు గారు ఒక్కటి మిమ్మల్ని అడగాలి, ఒక్క క్వశ్చన్ మీరు అడిగిన దానికి అడగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందరో దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు తీసుకున్నాడని మీరు ఎలక్షన్ల ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఎలక్షన్ల తర్వాత వచ్చారనుకుంటా మీరు కూడా చాలాసార్లు అన్నారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని. మరి మీరు ఎప్పుడైనా నిరూపించగలిగారా? మరి ఆయన మీద కేసు వేసి లోపల పెట్టించకపోయారా? మరి మీరెందుకు చేయలేకపోయారు? పవన్ కళ్యాణ్ నిరూపించాడు కదా, పవన్ కళ్యాణ్ నిరూపించాడు కదా. నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఈ ఉదయంలోనే ఆంధ్రజ్యోతి పేపర్లో, ఏబిఎన్ టీవీ ఛానల్ వచ్చాయి. నేను డబ్బులు అడిగాను, ఇన్ని సీట్లు అడిగాను అని చెప్పి వాళ్ళు రాశారు. ఎలా తెలిసి మీ ఇద్దరు మాట్లాడుకున్నామని మీకు ఒక్కడికే తెలిసిందేమో, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. మీకు ఒక్కడికే తెలిసిందేమో, మీకు అలా అర్థమై ఉంటుంది. అది నేను ఎమ్మెల్యే సీట్లు రజనీ గారు చెప్పాలి దానికి సమాధానం. ఆవిడ అవకాశం వచ్చినప్పుడు ఆవిడ చెప్తారులేండి. అది చెప్పారా లేదా? ఆంధ్రజ్యోతి పేపర్ లో రాశారు. ప్యాకేజీ అని అడుగుతారు. మరి అలాగే మీ పొంగనూరు బాస్ కూడా అండర్ ప్రాసెస్ లో ఉండుంటది, తర్వాత చెప్తారు. మీరు ఎందుకు కంగారు పడతారు? ఏముండదు సార్, ఏ అండర్ ప్రాసెస్. అదిగో తోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక టోల్లో నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పీడబ్ల్యూ తరలించేస్తున్నారు, అక్రమ రవాణా అదిగో ఇదిగో అన్నారు. ఎలక్షన్ వచ్చేసరికేమో చీజ్ ద స్టిప్ అన్నారు, స్టిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 4-5 సార్లు తిరుగుతూ ఉంది అటు ఇటు. ఎవరు తిప్పుతూ ఉన్నారు 4-5 సార్లు? ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేసు వాళ్ళ బామ్మర్ది. వాళ్ళ బామ్మర్దికి తొక్క తీసావా, తోలు తీసావా, ఎండలో ఆరేసావా, చెప్పులు కుట్టించలేదు కదా పవన్ కళ్యాణ్. ఎంతమందికి తొక్కలు తీస్తావు, నార తీస్తావు, తోలు తీస్తావు, వార్నింగ్ ఇస్తున్నావు. తోలు తీస్తా, తొక్కలు తీస్తా, ఎవరికి తీస్తావు తొక్కలు? నీ మాట టీడీపీలో ఎవరు దేగరు. టీడీపీలో ఈ ఒక్క సాధారణమైన ఎమ్మెల్యే కూడా దేకడు నీ మాటలు. ఇది గుర్తుపెట్టుకో. ఏదో నీకు అక్కడ ముడుపులు అందలేదు, నీకు విషయం చెప్పడం మళ్ళీ చెప్తా ఉన్నా. బియ్యంలో డబ్బులు రాలేదని చీజ్ ద షిప్ అన్నావు, నీ వాటా నీకు అందింది. అయ్యా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక హోంగార్డ్ని కానీ, లేక ఎస్పీ టీఎస్పీని కానీ ట్రాన్స్ఫర్ చేయడానికో, పదవులు ఇవ్వడానికో అక్కడ లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, నా వాటా రావట్లేదని చెప్పి ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చేయండి, ఇప్పుడు అన్ని దగ్గర బాగా చేయట్లేదు. అదే నేనైతే తోలు తీస్తా, తొక్క తీస్తా ఉన్నావు. ఏం చేసావు? ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఆ రోజు ఎవరికి ఇచ్చావు వార్నింగ్? చంద్రబాబు నాయుడుకే ఇచ్చావా, నా దొంగలపూడి అనిత గారికి ఇచ్చారా? మళ్ళీ ఈ రోజు వార్నింగ్. బహుశా వాళ్ళందరూ లోపలికి వెళ్తే మీకు చూడాలని ఉందేమో. ద్వారంపూడి గారి మీద మీకు ఏమన్నా కక్ష ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు ద్వారంపూడి గారిని లోపల పంపించాలని కోరుకుంటున్నారా మీరు? ఏంటి మీ వల్ల కాదు, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. తప్పు చేయింది ముక్కు ఉట్టిన అక్రమ అరెస్టులు చేసి మాట్లాడుతున్నారు. తునకానందం పొందడం అలవాటే కదా, దాని ఉపయోగం ఉందండి. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు వైసీపీలో లోపల పంపించేదాకా లక్ష్మణరావు గారికి నిద్ర పెట్టేయట్లేదు. లక్ష్మణరావు గారు వినండి సార్, చెప్పండి. ఇక్కడ భీమవరంలో వెచ్చినవాడిగా ప్యాకెట్ క్లబ్లు వెలిసినాయి. ప్యాకెట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సహకరించాడు జయసూర్య అని చెప్పారు. ఏం చేశారు? జయసూర్య ఉన్నాయి. అలాగేమో కేంద్ర గవర్నమెంట్ ఏమో ఆయనకి అవార్డు ఇచ్చింది. అక్కడ స్థానిక నాయకులేమో ఆయన వీరుడు సూర్యుడు, ఆయనకు మించిన డిఎస్పీ ఈ రాష్ట్రంలో వెళ్ళాడని చెప్పి వాళ్ళేమో సర్టిఫై చేశారు. పవన్ కళ్యాణ్ దగ్గరాలు పక్కన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొనదల రామకృష్ణ టిక్కర్ మీద మాటల్లా ఏం మాట్లాడతారు సార్ మీ జనసేన పార్టీ? రైట్, తాడు బంగారం లేనట్టు రైట్ సార్. మీ టీడీపీలో మిమ్మల్ని ఎవరితో అట్లా వినాలా? నేను కొన్ని పాయింట్లు చెప్తా. మరి అక్కడ ఎందుకు ఏళ్ళు పెట్టారంటే అక్కడ మీకు ఓటర్లు రావట్లా. అరే మీరు ప్యాకెట్లు పెట్టుకుంటే పెట్టారు, జోదం ఆడిస్తే ఆడారు, నా వాటా ఏదిరా బాబు అని అన్నారు. మరి మీ వాటా రఘురామకృష్ణ గారు కూర్చొని మీకు వాటాలు ఇచ్చారేమో, మీకు ముడుపులు పంపించారేమో, సైలెంట్ అయిపోయారు. కనీసం ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేకపోయావు. ఎందుకయ్యా నీకు డిప్యూటీ సీఎం? నాకు అర్థం కావట్లా. ఆఫ్టర్ ఒక డిఎస్పీని అక్కడి నుంచి పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేకపోయావు.
ఓ పెద్ద తోలు తీస్తావు, తొక్కలు తీస్తావు, ఎవరిని తీస్తావు? రైట్ సార్, ఈ రోజు రైట్. లక్ష్మణరావు గారు మీరు మరీ ఎక్కువ జోకులు వేస్తున్నారు. డిబేట్ సీరియస్ గా జరుగుతుంది, మీరు జోకులు ఎందుకు వేస్తున్నారు? జోకులు అనుకోండి సార్, జోకులు అనుకోండి, తప్పే ఉంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు? డిబేట్ ఏమో సీరియస్ ఇష్యూలో నడుస్తుంటే మీరేమో జోకులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అకౌంట్ కి ఏమైనా అమౌంట్ వేసారేమో చెక్ చేసుకోండి. తప్పలేదు, చెక్ డిబేట్ అవగానే. ఇప్పుడు నేను అనేదంటే ఎర్రచందనం దగ్గరికి వెళ్ళారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తా ఉన్నా, ఆల్రెడీ ఎర్రచందనంకి రావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటారు. ఎలాగో మీరు నెలకి 150 కోట్లు 200 కోట్లు తీసుకుంటున్నారని బయట టాక్ అందరూ చెప్తూ ఉన్నారు. Right. ఇంకా 100 కోట్లు పెంచుతారేమో, 300 కోట్లు ఇస్తారు. Yes. మీకు ఇస్తాను సార్, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మా గిరిజనులకి కూరగాయలు ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు కప్పుకోవడానికి. వాళ్ళు ఏం అడగట్లేదు సార్. వాళ్ళ ఆడపిల్లలు మా మాన ప్రాణాలను కాపాడిన మహాప్రభు మాకు రోడ్లు వేయండి, లేదా మా కరెంట్ ఇవ్వండి, మాకు వాటర్ ఇవ్వండి, మంచి హెల్త్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వండి అని అడుగుతారు. మీరు అడిగిన చెప్పులు ఫ్రూట్స్ ఇచ్చింది ఏ ప్రాంతానికి ఇచ్చారు చెప్పినా ఒక్క విషయం సార్. ఏ ప్రాంతానికి ఇచ్చారంటే, ఏ ప్రాంతానికి దీన్ని పంపించాడో అవి ఆ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా కట్టబెట్టేస్తున్నారు వాళ్ళు. చూడండి, రైట్ లక్ష్మణరావు గారు, మీరు చెప్పింది అర్థమైంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా సాయం చేయించడం, చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ భూములు లాక్కోవడం. వాట్ స్ట్రాటజీ మనకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు మాట లేకుండా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేడు. రైట్, రైట్, ఎర్రచంద్ర